హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఆది బ్లౌజ్తో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో క్లియర్గా చెప్తానండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా ముందుగా స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి, మన క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా ముందుగా కొలత బ్లౌజ్ తీసుకొని దానిని మన గల్లా ఉంటుంది కదండి, అక్కడి వరకు ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం సైడ్ జాయింట్స్ ఉంటుంది కదండి, అక్కడి వరకు ఒక మార్క్ చేసుకోవాలండి. ఇది బ్లౌజ్ యొక్క వెడల్పు. మనకు బ్యాక్ పార్ట్లో ఫిల్ట్ ఉంటుంది కదండి, ఫిల్ట్ కోసం అనేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకోవాలండి. ఇది ఏ సైజు వరకైనా సేమ్ కొలతలండి, మీడియం, లార్జ్, స్మాల్ ఇంతే. 1 ఇంచ్ ఫిల్ట్ కోసం, 2 ఇంచెస్ పక్కన ఖర్చు కోసం అండి. ఇది యొక్క పొడవు ఇలా బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పట్టుకొని పైన పొడవును మార్క్ చేసుకోవాలి. కుట్టు కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పొడవు వెడల్పు మార్క్ చేసుకున్నాం కదండి, దాన్ని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వెడల్పు వచ్చింది కదా, ఇప్పుడు గల్ల పొడవు కొలుచుకుందామండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని గల్ల పొడవు తీసుకోవాలండి. ఇలా పెట్టుకొని బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకొని కొంచెం కుట్టు మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. పైన గల్ల ఎప్పుడైనా 2 ఇంచెస్ తీసుకోవాలండి. మరీ ఎక్కువ తీసుకుంటే భుజాలు జారిపోయినట్టు అవుతాయి. 2 ఇంచెస్ మీడియం సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ సరిపోతుంది. 2.5, 3 అంటే కొంచెం లార్జ్ సైజ్ వాళ్ళకి పెట్టుకోవచ్చండి. మనం పైన 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు కింద గల్ల ఎప్పుడైనా 2.5 తీసుకోవాలి. మనకు గల్ల అనేది రౌండ్గా వస్తుంది. బ్లౌజ్ యొక్క షోల్డర్ ఇలా ఆది బ్లౌజ్ని కొలుచుకొని పెట్టుకోవాలండి. 2 ఇంచెస్ ఉంది కదా, ఇలా 2 ఇంచెస్ పెట్టుకొని కొంచెం కుట్టు మందం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక లైన్ కిందకి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చంక పొడవు మార్క్ చేసుకోవాలండి. ఇలా ఆది బ్లౌజ్ చంక వైపు పట్టుకొని ఇలా కింద కుట్టు మందం వదిలేసుకున్నాం కదండి, అక్కడ నుంచి పైన వరకు కొలుచుకోవాలి. ఇలా కుట్టు దగ్గర ఒక లైన్, పైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా ఒక డబ్బా డ్రా చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చంక లోతు తీయాలంటే పైన 2 ఇంచెస్ అట్లా వదిలేసుకోండి. కింద 1.5 ఇంచ్కి అట్లా మార్క్ చేసుకోండి. మీకు చంక రౌండ్ అనేది చాలా మంచిగా వస్తుంది. చంక లోతు అనేది మీడియం సైజ్ వాళ్ళకైతే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అలా పెట్టుకోవాలి. లార్జ్ సైజ్ వాళ్ళకంటే 1.5 ఇంచ్ అలా పెట్టుకోవాలండి. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1 ఇంచ్ అట్లా పెడుతున్నా. మీ దగ్గర ఇలా స్కేల్ ఉంటే స్కేల్తో డ్రా చేసుకోండి. చంక లోతు అనేది రౌండ్గా వస్తుంది. ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ అనేది మనం పై వైపుకి 2, కింది వైపుకి 2.5 తీసుకున్నాం కదండి. మనకు ఇలా తీసుకుంటే షోల్డర్ అనేది పడిపోదు. చాలామంది షోల్డర్ పడిపోతుంది అంటారు కదా. ఇలా పైన 2 ఇంచెస్, కింద 2.5 ఇంచెస్ తీసుకుంటే కింద రౌండ్ చాలా మంచిగా వస్తుంది, పైన భుజాలు జారిపోకుండా ఉంటుందండి. ఇలా స్కేల్తో మీరు రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే ఇంతే అండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా ఉంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కావాలి అని అంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.